ఆలోచన జ్ఞానాన్ని కలిగి ఉండాలి. దైవం మిమ్మల్ని పరీక్షించే సమయం కూడా అదే. దైవం ఇచ్చిన పరీక్షలో మీరు గెలిచినప్పుడే జీవితం మీ వశమవుతుంది. జీవితం చాలా విలువైనదండి. ఆ జీవితాన్ని ఇచ్చినటువంటి భగవంతుడికి మనం ప్రత్యేక ధన్యవాదములు, నమస్కారాలు తెలియచేయాలి. జీవితం ఒక్కోసారి మనల్ని పట్టి బిగిస్తుందండి. ఎందుకంటే ఇతని జీవితాన్ని ఎలా సార్థకంగా ముందుకు తీసుకెళ్ళడు, ఈ జీవితం యొక్క విలువలను ఎలా ఇతను ప్రస్ఫుటంగా తీసుకెళ్ళడం అనేది జీవితం కూడా అప్పుడప్పుడు మనం ప్రశ్నిస్తుంటుందండి. ఆ ప్రశ్నకు సమాధానం చక్కటి జ్ఞానాన్ని అలవాటు చేసుకోవాలి. భగవంతుడు ఇచ్చిన జీవితానికి భగవంతుడు వేసినటువంటి ప్రశ్నలకు అనుసంధానంగా మన ఆలోచన జ్ఞానాన్ని పెంపొందించుకొని సాహసం చేర డింబక అనే రీతిగా మనోధైర్యాన్ని పెంపొందించుకుంటూ చాకచక్యంగా సమయస్ఫూర్తితో మన జీవిత విలువలను మనం వాడుకుంటూ మన జీవితాన్ని మనమే సాగించే దిశగా చక్కటి ఆలోచన క్రమాన్ని పెంపొందించుకుంటూ భగవంతుని పట్ల విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ మన జీవితాన్ని మనమే సార్థకం చేసుకోవాలి. అప్పుడే భగవంతుని యొక్క విలువైనటువంటి ఆశీర్వాదము మనకు దక్కుతుందన్నమాట. అంటే ఈ జీవితంలో మనం గెలిచినప్పుడు భగవంతుడు మనకి ఇప్పుడు కూడా తోడుగా ఉంటాడు. ఒక్కోసారి జీవితం మనకి ఇబ్బంది